గుప్త నిధులు అనేవి ఉన్నాయా నిజంగానే? వాటి సిమ్టమ్స్ ఏంటి? అసలు వాటిని మనం ఎలా కనుక్కోవాలి? ఓం నమ శివాయ. గుప్త నిధులు అనేది ఇది చాలా ప్రక్రియ. ఈ గుప్త నిధులు ఒక్కొక్కరి ఇంట్లో కానీ, లేదంటే ఒక్కొక్కరి పంట పొలాల్లో కానీ, వాళ్ళకి తెలిసిన బంధువుల స్థలాల్లో కానీ ఈ గుప్త నిధుల ప్రక్రియ అనేది ఉంటుంది. అవి ఎలా ఉంటాయి అంటే, మనం పాత్ర పెట్టినవి కావు, మన తాతల ముత్తాతల నుంచి గుంత తీసి పెట్టినవి కావు. అవి భగవంతుడు సృష్టి నుంచి దైవ సంకల్పంతో ధనం ఎవరికి ప్రాప్తి ఉంటుందో, ఎవరికి రాసి పెట్టి ఉంటుందో, ఎవరు కొనుక్కున్న స్థలంలో ఎవరు నిలబడాలో, ఎవరు ఆ ఒక సంకల్ప సంపద తీసుకోవాలనేది భగవంతుడు అప్పుడే దాని ప్రయత్నం ప్రకారం పంపిస్తాడు. అది దైవ బలం నుంచి వచ్చే ఒక ఆస్తియే తప్ప అది మనం సృష్టించుకుంది కాదు, మనం కనిపెట్టింది కాదు, మనం కొనుక్కున్నది కాదు, మన తాతల నుంచి వచ్చింది కాదు. ఆ గుప్త నిధిలో దానికి సంబంధించినవి ఎలా ఉంటుందిరా అంటే, కొన్నిటికి రాజుల సంపద, రాజుల నాటిది, నవాబులు రాజుల నాటి సంపద కొంతవరకు ఉంటుంది. కొంతవరకు అయితే ఇక దైవలలో విగ్రహాలు, పురాణత తవ్వకాల్లో వచ్చే విగ్రహాలు, తర్వాత దాంట్లో బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, ఖడ్గాలు, దానికి సంబంధించినవి అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి ఈ గుప్త నిధులకు సంబంధించినవి. అయితే వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయిరా అంటే, ఎక్కువగా రాత్రి వేళ కానీ, మధ్యాహ్నం 1 గంట పైన కానీ, రాత్రి తెల్లారుజామున 12 గంటల పైన గల్ 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 శబ్దాలు రావడము, సౌండ్ వినపడము, తర్వాత ఆ సౌండ్ అంతటితోనే ఆగిపోతుంది. అది ఆగిపోయిన తర్వాత ఆ వింతైన శబ్దంతో మనిషి నిద్రలో ఉన్నప్పుడు, ఘాటి నిద్రలో ఉన్నప్పుడు స్వప్న రూపంలో రూపాన్ని దాల్చుతుంది, దైవ రూపాన్ని దాల్చినట్టుగా. అది భయంకరంగా అది దాల్చినప్పుడు మనకి టక్కన మేలుకు వచ్చేసి, ఈరోజు మనకి ఏదో సౌండ్ వినబడింది, తర్వాత నిద్రలోంచి లేస్తే ఏదో స్వప్నం కనబడింది, అసలు ఏమిటా అనేది కూడా కొంతమంది ఆశ్చర్యపోతుంటారు. ఇది దెయ్యమా, భూతమా, గాల, గ్రహాల, దుష్టశక్తుల, లేకపోతే ఏమిటా అనేది. ఇది దెయ్యానికి, భూతానికి, గాలికి, గ్రహాలకు సంబంధించింది కాదు. ఒక గుప్త నిధి సంకల్పంలో ధనలక్ష్మి దేవత రూపాన్ని దాల్చుతుంది. మనిషి ధైర్యం కలిగిన వాడా కాదా, దీన్ని తీసుకునే విధానంలో వీడి దగ్గర ఆ శక్తి, ఆలోచన, ఆ ప్రయత్నం ఉంటుందా లేదా, వీడికి చూపిస్తే వాడిని దాన్ని అలాగనే ఆలోచిస్తాడా, లేకుంటే దీన్ని నలుగురికి తెలుసుకునేలాగా పబ్లిక్ చేసుకుంటాడా, లేకుంటే వీడి సొంత నిర్ణయంతో చేసుకుంటాడా అనే ఒక పరీక్షతోనే ఆ ఒక స్వప్న రూపంలో కనబడుతుంది. తర్వాత ఈ సిమ్టమ్స్ సౌండ్ అనేది, ఆ గజ్జల సౌండ్, గల్గల్ అనే మోత అనేది మనిషి గుండెల్లో దడ పుట్టిస్తుంది. రాత్రి వేళ మంచి ఘాటు నిద్రలో ఉన్నప్పుడు ఆ సౌండ్ వినబడితే మనిషి కదలిక, లేకుంటే ఇది ఏమైనా శక్తి రూపాన్ని దాల్చిందా అనేది కొంతమందికి ఈ విధమైన సిమ్టమ్స్ వస్తుంటాయి. అదేవిధంగా వాటికి ఉన్నాయి అని చెప్పేసి మీరు తెల్లారులేసో, లేకుంటే సంవత్సరమో, 6 నెలలో, 3 నెలలో, 1 నెల తర్వాత దాన్ని మనం సొంతం చేసుకోవాలనే ఆలోచనతో, దురాలోచనతో మీరు తవ్వడం కానీ, ఎట్లా పడితే అట్లా దాన్ని చేయడం కానీ చేస్తే కాళ్ళు చేతులు పడిపోతాయి, రక్తము కక్కుకొని చనిపోతారు. ఇంట్లో పిల్లలు ఉన్నా సరే, పెద్దలు ఉన్నా సరే, ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద కంపల్సరీగా పడుతుంది. దానివల్ల ఆ శక్తులకు సంబంధించినవి ఆ బంగారు నిధి చుట్టూ కొన్ని లంకె బిందులు ఉంటాయి. అవి సౌండ్ వచ్చేటప్పుడు గలగలగల పోతాయి, మళ్ళీ వచ్చేటప్పుడు ఒకే దాంతో వస్తుంది ఆ శబ్దం. అది వింతైన శబ్దంగా, తర్వాత వింతైన స్వప్న రూపంలో ఆ అమ్మవారు రూపాన్ని దాల్చి పెద్ద బొట్టు పెట్టుకొని ఆ అమ్మవారి రూపంలో వచ్చేస్తాయి. కొన్ని అయితే కిరీటాల రూపంలో కనబడతాయి. ఈ విధంగా ఆ యొక్క సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా ఉండి దాన్ని మనం ఎదుర్కొనేంత ఆలోచన వస్తుంది. కానీ దురాశ దుఃఖానికి చేటు. మనకు ఉంది లేదని చెప్పేసి నీ సొంత నిర్ణయాల ద్వారాగా దాంట్లో చేపెట్టినవంటే ప్రమాదం అనేది నీ చుట్టూ పొంచి ఉంది. వాటికి ఆ కిరీటాల చుట్టూ, ఆ బంగారం చుట్టూ, ఆ నిధి చుట్టూ దుష్ట శక్తులు, రక్త పిశాసులు, ధన పిశాసులు కంపల్సరీగా ఉంటాయి. వాటిని మనం కనిపెట్టుకున్న తర్వాతనే, వాటిని బంధించిన తర్వాతనే నువ్వు చేయాల్సిన ఆ ప్రయత్నాన్ని. అలా కాకుండా నీ ప్రయత్నాన్ని ముందుగానే దాన్ని ఆలోచన చేసుకొని నలుగురు తెయ్యక ముందే మనం తెలుసుకోవాలనుకునే ఒక ప్రయత్నం ఖచ్చితంగా మీరు ఎవరికి చెప్పొద్దు, చేయకూడదు కూడా. అలాగా చేస్తే అది ప్రమాదకరమైంది. దాని తర్వాత ఆ ప్రమాదం ఒక్కదాంతోనే ఆగదు, మీ ఇంటిల్లో 10 సంవత్సరాల కొద్దు మిమ్మల్ని వెంబడిస్తుంది. దాని ప్రభావం వల్ల కొన్ని కుటుంబాలు, కొంతమంది ప్రాణాలు కూడా వదులుకున్నారు. కొన్ని సమస్యల్లో వాళ్ళకి లేనిపోయిన సమస్యలు ప్రశాంతంగా బతుకుతున్న కుటుంబంలో అనారోగ్యాలు, దాని తర్వాత వాళ్ళకి అపురూపమైన ఎదురు దెబ్బ తగిలే ఒక మంచి అవకాశాన్ని కూడా నోటికాడికి వచ్చి దూరం అయిపోయేది. లేకుంటే ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా కొన్ని కారణాలకు రావడానికి ఇటువంటి ప్రభావం అనేది కంపల్సరిగా ఈ గుప్త నిధుల ద్వారా వస్తుంది.
రెండోది ఏంటంటే ఇది ఉన్నది అన్న తర్వాత అది మన ఆత్మలో పెట్టుకొని దానికి సంబంధించిన స్వాములు ప్రత్యేకంగా ఉంటారు. దాన్ని బట్టి మనం కనిపెట్టి వాళ్ళ దగ్గరే మనం ఆ రెమెడీస్ని తెలుసుకోవాలి, వాళ్ళ ద్వారానే ఆ పరిష్కారం చేసుకోవాలి. అదేవిధంగా ఈ గుప్త నిమిషులకు సంబంధించిన ఒక సంకల్పం ఎలా ఉంటుందిరా అంటే అది గట్టిగానే ప్రయత్నం చేయాలి, అరాకొరగా చేయకూడదు. చేస్తే సంపూర్ణంగా చేయాలి. అవతల చేసే స్వామి కానీ లేదా చేయించుకునే వాళ్ళు మీరు కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే దానివల్ల ఆ ప్రమాదం ఆ ఇంటికి చుట్టుకుంటుంది, ఆ వచ్చిన మనసులకు చుట్టుకుంటుంది. ఈ స్వాముల చుట్టూ వచ్చే శిశువులకు కూడా ఈ ప్రభావాలు జరుగుతుంటాయి, కొన్ని ప్రాబ్లం. కాబట్టి దానికి తగినట్టుగా దాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఆ విద్యలో పట్టు ఉన్నవాడిని, దాని సారం తెలిసిన వాడిని, ఆ గుప్త నిధుల గురించి ఆ శక్తులను అరికట్టే వాళ్ళని, ఆ కట్టడి గట్టి వాటిని బంధించే వాళ్ళ ద్వారానే మనం అది చేయించుకోవాలి తప్ప నీ సొంత నిర్ణయాలతో నీకు నచ్చిన వాళ్ళతో చేయించుకుంటే ఇది సమస్యకి దారి తీయడానికి ముందే నువ్వు కారణంగా నిలబడగలుగుతావు. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దానికి సంబంధించినట్టుగా అన్ని విషయాలు నేను చెప్తాను. సర్వే జన సుఖనో భవంతు. ఓం నమః శివాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.